స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. పొన్నం ప్రభాకర్ మంత్రి అయ్యుండి బాధ్యత లేని మాటలేంటి? అలాగే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు అన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు చేయొద్దని, బోయినపల్లి సరితారావు అనే యువతి అసలు బంధువే కాదన్నారు. వినోద్ కుమార్ కు అసలు అన్నలేరని, అబద్ధాలు ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిచినట్లు కాదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి కేటాయించిన విధులన్నీ రద్దు చేయించారని ఆరోపించారు. మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ అసలు నిజమేంటో తెలుసుకోవాలని హితవు పలికారు ఆయన. మంత్రి పొన్నం ప్రభాకర్, మీరు ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని, తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే బాగుండదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని, మంత్రి అనే బాధ్యత లేకుండా మాట్లాడడం భావ్యం కాదన్నారు. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారికి మీకు తెలియనిదేమనగా, మీరు ఇప్పుడు ఒక బాధ్యత గల పోస్టులో మీరు ఉన్నారు, ఒక మంత్రి లెక్క ఉన్నారు. ఏదన్నా మీరు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ టీవీలో వచ్చేటప్పుడు కానీ తెలుసుకొని ఇస్తే బాగుంటుంది, అది మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవాళ నేను ఇంతకుముందు టీవీలో చూశాను, బోయనపల్లి సరిత అనే అమ్మాయి వినోద్ కుమార్ గారి అన్న కూతురు, ఆమెకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఎటువంటి పరీక్ష రాయకుండా ఏఈ పోస్ట్ ఇచ్చిందని చెప్పి మీరు మాట్లాడారు. మరి విషయం మీరు కనుక్కోలేదో తెలియదు, కానీ ఒక బాధ్యత గారి వ్యక్తి లెక్క నాకు బాధ్యత ఉన్నది మీకు చెప్పవలసిన అవసరం మాకు ఉన్నది. వినోద్ కుమార్ గారికి అన్నలు లేరు, అన్న కూతురు అనేది ఇంకా ప్రసక్తే రాదు. రెండో విషయానికి, మీరు ఇంకా నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉన్నా అని చెప్పి ఏది మాట్లాడినా అబద్ధం మాట్లాడితే నిజమవుతుందని చెప్పి అనుకుంటున్నారు. మొన్న ప్రజలు మీరు అన్ని అబద్ధాలు మాట్లాడినా కానీ ఏదో మీలను మెచ్చుకొని మిమ్మల్ని గెలిపించిండ్రు. కానీ ఇక ముందు మీరు కనుక అబద్ధం ఆడితే మీరు ఖచ్చితంగా మీరు చెప్పవలసి వస్తుంది. అయ్యా మీరు ఇట్లా అబద్ధం ఆడుతుందని చెప్పి, తప్పుడు మాడుతుందని చెప్పి దయచేసి అటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. మీరు ఏదైనా విషయం కనుక్కొని చేయాలి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీకేమైనా కానీ ఇప్పుడు రేపు రాబోయే ఎంపీ ఎన్నికలు మాత్రమే కనబడుతున్నాయి. ఎంపీ ఎన్నికలు కూడా ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అబద్ధం ఆడడం, అదేవిధంగా ఇప్పుడు కూడా మాట్లాడవచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. ఇప్పటివరకు తీసుకొచ్చిన ఫండ్స్ అన్నీ కూడా ఎస్టీ రోడ్ల ఫండ్స్ క్యాన్సిల్ చేయించారు, సిడిపి ఫండ్స్ క్యాన్సిల్ చేయించారు, డెవలప్మెంట్స్కి వచ్చిన ఫండ్స్ క్యాన్సిల్ చేయించారు. ఇవన్నీ కూడా చేయించుకుంటూ మేము ప్రభుత్వం వెళ్తున్నామని సంగతి కూడా గమనించాలి. ఇదేదో కొత్తగా అయిన కూడా చూస్తున్నాం మేము కూడా, మిమ్మల్ని ఏం అనొద్దని చెప్పి. కానీ ఇక ముందు కనుక మీరు తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.